కీర్తన అంటమ్మా దావీదు ఎక్కడో మంచి 5 స్టార్ హోటల్ తీసుకున్నా, లేకపోతే హోటల్లోనో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని రాయలేదు ఈ కీర్తన దావీదు. మంచి అంధకారమైన చీకటి ప్రదేశాల్లో, ధూళిగా ఉన్న ప్రదేశంలో, కష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన ఇది. హల్లెలూయా. ఎంత మరి బాధ కలగకపోతే మరి దేవునికి ఈ విధంగా మొరపెట్టుకుంటాడు దేవుడు దావీదు. హల్లెలూయా. ఈ విధంగా మొరపెట్టుకోగలడు దావీదు. ఏమంటాడమ్మా, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఆయన తీసుకుని వాడు హల్లెలూయా. తను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మరి దేవుడికి అప్పగించుకున్న తన ప్రదేశాన్ని, తన సమయాన్ని అంతటినీ కూడా. హల్లెలూయా. నా కాలగతులు అంటున్నారు ఇక్కడ. హల్లెలూయా. నాకు నీవిచ్చినటువంటి సమయం హల్లెలూయా నీ వశములో ఉంది అంటున్నారు. మనం బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క జీవితాన్ని, ఈ బ్రతుకును, ఇదంతటినీ కూడా అన్నట మన దేవుని చేతులకు అప్పగించాలట. దేవుని చేతులకు అప్పగించి ఆ సమయాన్ని అంతటినీ కూడా దేవుని చేతులకు అప్పగించి మళ్ళీ ఏం చేయాలట, దేవుని చేతిలో నుండి మనము పొందుకోవాలట. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాకు సమయం ఇచ్చావు నాయన. హల్లెలూయా అని మళ్ళీ మనం ఏం చేయాలట, దేవుడి వద్ద నుండి ఆ సమయాన్ని పొందుకోవాలట. మనం ముందుగా ఏం చేయాలి, మన సమయాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకును అంతటినీ దేవుని వశంలోకి, దేవుని మరి సరళ చేయడమే, ఆయన స్వాధీనంలోకి అప్పగించి మళ్ళీ తిరిగి ఏం చేయాలట, ఈ సమయాన్ని నాకు ఇవ్వండి, ఆయన ఆరాధించుకోవాలి, ఆయన తప్పనిసరి నేను ఆరాధనకు వెళ్ళాలి. ఆయన ఎంత ఆతృతగా ప్రార్థిస్తే అంత మరి వెంటనే దేవుడు సమయానికి అనుకూలంగా దేవుడు ఇక్కడ తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మరి ఆశ్చర్య సంగతులు చూసినట్లు ప్రభువా, నీ అద్భుతాలు పొందుకున్నట్లు నాయన, నీ వాక్యము నుండి నెమ్మది పొందినట్లు నాయన, నీ సమాధానం కలిగి ఉన్నట్లు నాయన, నేను ఇంకను మరి నిన్ను ఆరాధించినట్లు నాయన, నీ సన్నిధికి వెళ్ళాలి. ఆ సమయాన్ని ఇవ్వండి ప్రభువా, ఆ సమయాన్ని నీ వద్ద నుండి నేను పొందుకోవాలి. హల్లెలూయా. దావీదు అదే చెప్తున్నాడు, కాలగతులన్నీ నీ యొక్క వశంలో ఉన్నవి, నీకే అప్పగించాను నా జీవితాన్ని, నా యొక్క సమయాన్ని అంతటినీ కూడా. మళ్ళీ ఏం చేస్తున్నాడు, ప్రార్థించుకునే సమయాన్ని దేవుడి దగ్గర నుండి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆ సమయం నాకు ఇవ్వండి, నేను ఆరాధించుకునే సమయం నాకు ఇవ్వండి, నీకు ఎప్పుడు ప్రార్థన ఉందో ఆ ప్రార్థన పరిగెత్తే సమయం నాకు ఇవ్వండి, ఆ ప్రార్థనకి వెళ్ళిపోయే సమయం నాకు ఇవ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది మరి చెప్పడం బట్టి ఏంటంటే మరి ప్రార్థనకే అమ్మ రాలేకపోయారంటే మరి అలాగండి ఇలాగండి ఎన్నో కారణాలు ఉంటాయి. రాకపోవడానికి మరి ఎన్నో కారణాలు మరి ఎదురవుతాయి కదా, అవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఆ సమయంలో ఏదో కరెక్ట్గా అనుకున్నట్టుగా మనం అనుకోము, కానీ మరి ఎవరు అనుకుంటారు తెలియదు. వాళ్ళు అనుకున్నట్టుగా కరెక్ట్గా అదే టైంని ఎవరు వచ్చి పడతారు, చుట్టాలు వచ్చి పడతారు. హల్లెలూయా. ఆ సమయాన్ని మనం ఎక్కడి నుంచి దేవుడి నుంచి పొందుకునే సమయం. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు మన మహిమపరచవలసిన సమయము. హల్లెలూయా. ఆ సమయంలో ఎవరట చుట్టాలు వచ్చి పడతారట, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుందట, ఇంకో దగ్గరికి ఎక్కడికో క్యాంప్ తగులుతుందట, ఇంకో దగ్గర ఏదో పని పడుతుందట. హల్లెలూయా. ఈ రోజేనండి ఫంక్షన్. హల్లెలూయా. ఎవరు తెలియదు మరి కరెక్ట్గా మరి మనల్ని పరీక్షించడానికో మరేమో కానీ మొత్తానికి యోహాను చెప్పినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలోని చెప్పినటువంటి మాట చేట ఆయన చేతిలో ఉన్నదట. ఆయన ఏం చేస్తున్నాడట, పొట్టును. హల్లెలూయా. ఆ సమయం వచ్చేసింది, తెలుసా మీకు ఆ సంగతి? దగ్గరగా ఉంది. ఇంకా నువ్వు ఒక్క మెట్టు ఎక్కితే చాలు, ఇంకా అదే. హల్లెలూయా. ఆ సమయం వచ్చేసింది, చెరిగేస్తున్నాడు దేవుడు. ఇందులో ఏ మంచి వేటు ఉన్నాయో, ఎగిరిపోయే వేటు ఉన్నాయో తక్కువని కొంతకాలంలో తెలిసిపోయే రోజులు వచ్చినాయి. అది ముందు మీకే తెలుసు, నేనెందుకు చెప్పి మిమ్మల్ని ఇది చేయడం. కానీ మీరు సిద్ధంగా ఉండి ఉన్నారని నేను అనుకుంటున్నాను, అందుకే మీకు చెప్పనవసరం లేదు కూడా.
మేము సిద్ధంగానే ఉన్నామండి, రావడమండి, ఏదో వస్తుందో మేమేం తొట్టుకో దేనికి ఎవరు ఏదో అంటే మాత్రం మేము మానేయం, దేవుడిని విడిచిపెట్టము అన్న ధైర్యం మీలో, గుండె నిబ్బరం మీలో ఉంటే చాలు. హల్లెలూయా. యోహాను చెప్పిన మాట మాత్రం జరగబోతుంది కొంత తొందరలోనే. హల్లెలూయా. అంటే మంచి అన్ని అట ఇందులో చాట్లో ఉంటాయట. ఏంటంటే ఎగిరిపోతుంది, పొట్టి ఎగిరిపోతాడు. హల్లెలూయా. దేవుడికి అదే కావాలి, సరైనటువంటి క్రైస్తవులే కావాలి. ఆ సంఘమే ఎత్తపడాలి దేవుడి కోసం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంఘమే ఎత్తపడాలి. మనం ఇలాంటి మరి కారణాలు చెప్పడానికి, ఏదో అలాగయ్యిందండి, ఏదో ఇలాగైందండి అని చెప్పడానికి మరి ఇంకెంతకాలం ఇలా చెప్తామో తెలియదు, ఇంకా చెప్పడానికి ఇంకా లేదు ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మానేశారంటే మరి సేవకులు అడిగినప్పుడు మీరు ఎన్నో కారణాలు చెప్పడానికి ఇంకా లేదు. హల్లెలూయా. అవకాశం లేదు. మన సమయం అట్ట మరి ఆ దావీదు చెప్తున్నాను, నాకు సమయం అంతటిని కూడా దేవుడికి ఇచ్చాను, దేవుని దగ్గర నేను ఆ సమయం పొందుకుంటున్నాను అన్నాడు. దేవుడు నాకు ఇస్తున్నాడు తిరిగి ఆ ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధించడానికి దేవుని ఆ కృపను మరి దావీదు పొందుకుని లాగున ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆరాధన ఉన్నావు, దేవుని యొద్ద ఆ సమయం పొందుకుని దేవుడి సన్నిధిలో ఆరాధించుకుని దేవుడి సన్నిధిలో మరి ప్రార్థించుకుని ఆ కృపలో నీవు ఉన్నావా? హల్లెలూయా. అటు అనుకున్న పరిస్థితి అంతటినీ కూడా, అటు అనుకున్న ధూళిలో నీ పెంటలు, అక్కడున్న మరి ఆ సౌకర్యమైనటువంటి ఆ తన స్థితిగతిలో ఉన్నప్పుడు కూడా దేవుడికి మారు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. మనకి ఉంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్య ఉంటుంది, ఈ సమస్య ఉంటుంది, ముందు సమస్య వెనక సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ హల్లెలూయా, అయినప్పటికీ దేవుడి దగ్గర ఆ సమయం మనం పొందుకునే ప్రభువా ప్రార్థనకు నాకు సమయం ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా అని మనం కదా దేవుడిలో మరి అలాగ ప్రార్థనలో నడిపించబడుతున్నాం. మొట్టమొదటి మరి దావీదు మరి 15వ కీర్తనలో వచనంలో ఆ పాటతోనే ప్రారంభించాడు. హల్లెలూయా. మీరు నీ వశమై ఉన్నవంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనము మరి హల్లెలూయా కింద మాట చదవమ్మా. నీ సేవకుని మీద నీ ముఖకాన్ని ప్రకాశింపచేయుము, నీ కృప చేత నన్ను రక్షింపుము. హల్లెలూయా. హల్లెలూయా. 4 కూడా ఉంటుంది. యెహోవా నీ సన్నిధి నీ కాంతి నా మీద ప్రకాశింపచేయము, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము అంటాడు. అలాగే 6:25 కూడా యెహోవా నీకు నీ యొక్క సన్నిధి ప్రకాశింపజేసి నన్ను కరుణించును గాక అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించినట్లయితే, ఆయన యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదయించినట్లయితే దేవుడు మనల్ని కరుణించినట్లుగా, హల్లెలూయా. హల్లెలూయా, మనల్ని కనికరించినట్లుగా, మనల్ని ఆదుకున్నట్లుగా, మనకు సహాయకుడిగా మనతో ఉన్నట్లుగా మనం గ్రహించాలి. హల్లెలూయా. అందుకు మనము ఆయన యొక్క ముఖకాంతిని మన కోసం, ఆయన ప్రకాశించేసే ఆయన సన్నిధి కోసం మనం ఇక్కడికి వస్తున్నాము. హల్లెలూయా. యెషయా-భక్తుడు కూడా ఒక వచనంలో రాస్తాడు, మన యొక్క ఆయన ముఖకాంతిలో మనం ఉన్నప్పుడట, ఆయన సన్నిధి కాంతిలో మనం ఉన్నప్పుడట, ఆయన ప్రకాశింపజేసి ఆయన సన్నిధిలో ఆయనలో ఉన్నప్పుడట మన యొక్క లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పొరపాట్లు, అపరాధాలు అన్నీ కూడా మన ఎదురుగా అద్దంలో కనబడతాయి. యెషయా-భక్తుడు రాస్తాడు తన యొక్క ప్రవచన వాక్కులో. హల్లెలూయా. 60 రోజులు లేకపోతే ఎదురెళ్ళు మనిషి అక్కడ చివరి యొక్క మాటలో తీయదు కదా. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నదన్న మాట ఉంటుంది. ఆ యొక్క అధ్యాయంలో రాస్తాడు యెషయా-భక్తుడు. ఆయన ముఖ కాంతిలో ఉన్నప్పుడట, ఆయన సన్నిధి కాంతిలో మనం ఉన్నప్పుడట, మనం ప్రకాశించబడినప్పుడట, మనకి ఎలా ఏం తెలుస్తుందట, మనలో ఉన్న సమస్తమైన విధమైనటువంటి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలన్నీ మనకు కనిపిస్తాయట అర్థంలో చూసినట్టుగా. హల్లెలూయా. మన ముఖం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దులేసి మనం అర్థంలో ఎన్నిసార్లు చూసుకుంటాము, మన ముఖమే కనబడుతుంది. నిజమే, మన ముఖమే కనబడుతుంది, వేరేగా కనబడుతుంది. కానీ ఆయన సన్నిధి కాంతిలో నుండి చూస్తేనట, ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తేనట, మనలో ఉన్న ప్రతి ఒక్క
ఉన్నటువంటి దేవునికి వ్యతిరేక ప్రతి ఒక్క అపరాధ క్రియలన్నీ కూడా కనబడతాయి. హల్లెలూయా. అలా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తాం, ప్రభు నన్ను క్షమించు, దేవా నన్ను కనికరించు, నన్ను కరుణించు అని. హల్లెలూయా, హల్లెలూయా. అదే అన్నాడు, మీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశించిన దేవుడు నన్ను కరుణించును కాక అంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రకాశం మన మీదకి రావాలట ఈ ఆలయంలో ఉన్నప్పుడు. ఆయన సన్నిధి కాంతిలో మనం ఇక్కడ ఉండాలట. హల్లెలూయా. వచ్చి వెళ్ళిపోయాం కాదు, ఏదో చూపించుకునే వాళ్ళ కాదు, వచ్చేవని అటెండెన్స్ చేసుకునే వాళ్ళం కాదు. హల్లెలూయా. ఏదో జరిగించేసాం, ఏదో వచ్చి వెళ్ళిపోయామని కాదు. హల్లెలూయా. ఆయన కనికరాన్ని, ఆయన కరుణను పొందుకునే వరకు కూడా ఆయన ప్రకాశం మన మీద, ఆయన ముఖాన్ని ప్రకాశింపజేసే లాగును మనం ఇక్కడ రావాలి. హల్లెలూయా. తిరిగి మరి వచ్చిన వాళ్ళు ఒట్టిగానే వచ్చి ఒట్టిగానే వెళ్ళిపోకూడదు అనేది మాట అదే మరి. హల్లెలూయా. ఆయన ఆలలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, అద్భుత కార్యాలు ఉన్నాయి, పొందుకోవాలి. అయినా నెమ్మది ఉంది, సమాధానం ఉంది, మారు మనస్సు ఉంది ఇక్కడే అన్నీ. హల్లెలూయా. అందుకే మనం ఆయన ఆలయంలోకి నడిపించబడాలి. ప్రతి ఒక్క సన్నిధిని కూడా మనం విడవకుండా ఆయన ఆ సమయాన్ని దేవుని యొద్దనని మనము పొందుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టకుండా ప్రభు ఆ సమయం నాకు ఇచ్చే ప్రభు, ఎందుకంటే ఆ సమయంలో నేను నిన్ను స్తుతించాలి, నేను ఆరాధించాలి, నిన్ను ప్రార్థించాలి. ఆ సమయం నాకు ఇచ్చేయను. హల్లెలూయా. నీ వశములో ఉన్న ఆ సమయాన్ని నాకు ఇచ్చేయను. నీ స్వాధీనంలో ఉన్న నా కాలువకు అన్నింటినీ కూడా నిన్ను ఆరాధించినట్లు నేను మహిమపరచు, నాకు ఇవ్వను ఆయన ఈ సమయం. హల్లెలూయా. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని ఆరాధించుకుంటున్నామంటే, ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఉన్నామంటే అమ్మ, ఆయన ఇచ్చిన సమయం మంచి సమయం మనకి. హల్లెలూయా, హల్లెలూయా కదమ్మా. మంచి సమయం మనకి ఇచ్చాడు దేవుడు. ఏం చెప్పాలంటే ఇక్కడ డిసెంబర్ నెల మరి మంచి నెల, నా వరకు అయితే మంచి నెల. ఎందుకు చెప్పండి? మీరు అనుకోవచ్చు, ప్రభు ఈ నెలలో కదండి పుట్టాడు. హల్లెలూయా. ఈ నెలలోనే కదండి పుట్టాడు, అందుకే మంచి నెల అండి ఇది. మంచి నెల అందుకోసమని కాదు, దేవుడు పుట్టిన నాటి నుండి ఈ దినం వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క బర్త్డే చేసుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. అప్పటి నుంచి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ప్రార్థనలే ప్రార్థనలు, ప్రార్థనలే ప్రార్థన. ప్రతి చోట కూడా ఈ రోజు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. హల్లెలూయా. ఏ ప్రార్థనలను? దేవుని స్వార్థను ప్రకటించే ప్రార్థన. దేవుణ్ణి గుర్తించండి, నిజ దేవుణ్ణి గుర్తెరగండి. హల్లెలూయా. ఈ మాటలే ఎక్కడ చూసినా సరే సువార్త, దేవుని సువార్త, దేవుని సువార్త. మంచి ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. అందులో నువ్వు వాడబడాలి, నేను వాడబడాలి. హల్లెలూయా. అంతేకాదు నీ గృహము కూడా వాడబడాలి ఇదేనా ఈ నెలలోనే. హల్లెలూయా. ఏం చేయాలి? బయటికి తెలియదే ప్రార్థన చేస్తే అమ్మా. ఏం చేయాలి? నీ గృహము కూడా తెలియపరచబడాలంటే, సువార్త చేయాలంటే అమ్మా ప్రార్థన పెట్టుకోవాలి, క్రిస్మస్ ప్రార్థన పెట్టుకోవాలి. అది కరెక్టే. ఇంకోటి స్టార్ చెప్పించాడు. హల్లెలూయా. స్టార్ వెలిగించాలి. ఎవరైనా సరే బయట నుంచి చూడండి, నైట్ టైము ఇన్ని స్టార్లు వెలుగుతాయో అప్పుడు ఈ టైంని. ఈ గృహము కూడా ఏం చేయాలట? మంచిగా దేవుని కొరకు వాడబడాలట. హల్లెలూయా. ఈ నెలలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చావు ప్రభా, నీ గృహం కూడా ఏం చేయాలి? నువ్వు ఉంటున్న గృహము కూడా దేవునికి మహిమ చెల్లించాలి. మంచి అవకాశం ఇచ్చి ఈ నెలలో నాకు నిన్ను ప్రకటించే స్టార్ని నా మీద పెడతారు ఈ నెలంతా అని నీ గృహం కూడా సంతోషించి దేవుణ్ణి మహిమపరచాలట. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి రోజు నుంచి కూడా మహిమపరచాలి, నీ గృహము మహిమపరచాలి. ఈ యొక్క నెలలోని నువ్వు కూడా దేవుని కొరకు మహిమకరంగా వాడబడాలి. హల్లెలూయా. సంవత్సరం అంతా చేస్తున్నాం ప్రార్థన కాదంటే, సంవత్సరం అంతా ప్రార్థనకి వెళ్తున్నామండి, సంవత్సరం అంతా ఆరాధిస్తున్నామంట. ఈ నెల ప్రత్యేకంగా ఏంటంటే దేవుని కొరకు ప్రపంచమంతా కూడా ఎక్కడ ఆపలేరు, ఎవరు కూడా ఆపలేరు కూడా ఈ యొక్క ప్రార్థనలు. హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధనలు ఎవరు కూడా అబ్జెక్షన్ ఎవరు చేయకూడదు, అలా చేయకూడదు అని అంటారు ఎవరు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన గొప్ప వారం ఇది. హల్లెలూయా.
ఈ గృహము కూడా ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. ఇదిగో దేవుడు ఉదించాడు ఈ ఇంట్లో. ఇదిగో ఈ నెలలో నేను దేవుడు నామం మహిమపరుస్తున్నాను. నీ గృహం కూడా ఏం చేయాలట? సంతోషించాలట. హల్లెలూయా. కొంతమంది క్రిస్మస్ వచ్చినా ఒకలాగా ఉంటుంది, క్రిస్మస్ రాకపోయినా ఒకలాగా ఉంటుంది. హల్లెలూయా. స్టార్ ఉంటుంది, ఏంటి క్రిస్మస్ ట్రీ కూడా కనిపించదు. హల్లెలూయా. మహిమపరచాలి దేవుణ్ణి, ఘనపరచాలి దేవుణ్ణి. ఈ గృహము సంతోషించాలి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నందుకు, దేవుని తెలియపరుస్తున్నందుకు, సువార్త తెలియపరుస్తున్నందుకు. హల్లెలూయా. ఈ గృహంతో సహా నీతో సహా దేవుని కొరకు వాడబడాలి ఈ నెలలోని. హల్లెలూయా. దేవుడిచ్చిన సమయం ఈ నెల, దేవుడిచ్చిన గొప్ప సమయం ఈ నెల. హల్లెలూయా. నువ్వు వాడబడడానికి, నువ్వు దేవుడి కొరకు మహిమకరంగా ఉండడానికి. హల్లెలూయా. క్రిస్మస్ మానేసుకోండి. అమ్మ ఆ ప్రార్థన కూడా రమ్మని బతిమాలుకోవాలి. అలా ఉండకండి, చెప్తున్నానా? ఆయన చాట ఆయన చేతికి వచ్చేసింది, ఎగిరిపోతాం. పొట్లాగుంటే ఇలాగుంటే, నేను చెప్పినట్టు ఇలా ఉంటే ఎగిరిపోతాం. అవి మంచి గింజలు మాత్రమే అందులో దిగుతాయి చాటలోకి. హల్లెలూయా. ఆయన చాటలో చేతిలో ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఎంతకాలం మనము ఆయన సన్నిధి నుండి మనం సమయం అడగకుండా ఆయన సన్నిధిలో నుండి మనం మరి ఆయన వశంలో ఉన్నటువంటి ఆ సమయాన్ని మనం పొందక ఎంతకాలం మనం దేవుని దూరంగా ఉంటాం, దేవుని ప్రార్థన దూరంగా ఉంటాం. దేవుడికి మంచి సమయాన్ని ఇచ్చాడు నీకు. దీనంతా కూడా దేవుడి కూడా మహిమపరచు. నీ గృహం ద్వారా మహిమపరచు, నీ గృహంలో క్రిస్మస్ ఆరాధన ద్వారా మహిమపరచు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఇక్కడ తన యొక్క గొప్ప మరి ఆశతోని ఆ అనుకూలపరిచిన సమయం, పరిస్థితి ఏం కాదని చెప్పారు కదా ముందే. ధూళిలో ఉన్నాడట, చీకటి ప్లేస్లో ఉన్నాడట, కొండ నుంచి కొండకి వెళ్తున్నాడట, లోయలో నుంచి ఇంకో లోయకి వెళ్తున్నాడట. హల్లెలూయా. అది ఆయన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా దావీదు దేవుడిని తన యొక్క సమయాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. నా సమయము ప్రార్థించుకునే సమయం నాకు ప్రభు. హల్లెలూయా. అలా ఉన్నా చూడండి. మరి ఆయన యొక్క ముఖ కాంతి సన్నిధిని మనం ప్రకాశింపజేయం. మనం ఆయన ప్రకాశంలో మనం ఉన్నప్పుడు, ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేసినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క ఏంటంటే వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా, మనకి అపరాధ క్రియలన్నీ కూడా మనకి కనబడతాయి. వాటన్నిటిని కూడా మనము దేవుని యొక్క కరుణ ద్వారా, దేవుని కనికరము చొప్పున వాటన్నిటి నుండి విడిపించబడాలని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దావీదు అదే చేస్తున్నాడు, ఆ సమయంలో అదే చేస్తున్నాడు దావీదు. చూడండి తర్వాత వచనం చదువుతాము. యెహోవా, నేను నీకు మొరపెట్టి ఉన్నాను. ఇటమ్మా, సిగ్గునందనీయకుము, భక్తిహీనులు పాతాళం నందు వారు మౌనులై ఉందురు గాక.